వదినా ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుందో ఏమో. ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు? బండిని గుద్దింది ఎవరనుకున్నారు? రాజాబాబు, చక్రపాణి గారి ఓన్లీ సన్. కరెక్ట్ గా చెప్పావరా. వాడు బండినే గుద్దాడు, మనిషిని గుద్దలేదు. దట్ ఈస్ మై సన్. భలేవారండి. ఏ తండ్రైనా కొడుకు చదువుల్లోనూ ఆటలోనూ ఫస్ట్ రావాలని, ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి? ఈ సూట్ వేసుకోండి, దొరబాబులే దర్జాగా ఉంటారు. మమ్మీ వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే ఇదిగో సగం మీ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వే చెప్పు మమ్మీ, వీటిలో ఏది వేసుకోమంటావు? బాబు, ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి, ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే, ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ల సమస్యరా. ఏంటి మమ్మీ, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? బావా, నువ్వు బజ్జీల బండిని గుద్దేశావని క్లిష్ట పరిస్థితుల్లో నేనే చెప్పా. చూడు రాజా, కోపం వస్తే చెంప మీద కొట్టాలి, అంతేకాని కడుపు మీద కొట్టకూడదు. వెంటనే వెళ్లి కొత్త బండి కొనుక్కోటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరా. అవునే రాధా, శ్రీరామనవమి నడుపుడు మీ అన్ని కనపడ్డే. ఆడక హౌలాగాడు, నువ్వు ఇస్తా ఉండు, నేను ఈ పానక వరకు ఇచ్చేస్తా. ఏ రాధాబాయ్, నువ్వు మరిగేయారే. ఈ పోరగాడు మళ్ళొచ్చుండు, ఏం కుదరనుకొచ్చుండు. ముందా గంతులాపి ఆ అమ్మాయి ఎక్కడుందో చూడరా. మెట్లే ఇంద్రుడు, రంభ, మేనక, అరే మాధురి దీక్షిత్. పంగు తాగితే ఈ లెక్కనవుతారా? పొరగా నువ్వు కథమైన నా ఇజ్జత్ తీద్దు. మీరు గొప్పోళ్ళు, నీ బాంచన్, మీ కాలు. ఏమిటిది అసలు? నేను వచ్చింది నై బాబు నై, ఇవాళ పండగ. నా మీద గుస్సా మాఫ్ చేసి నేను ఇచ్చే పానకం తాగు. లేలే బాబు లేలు. సరే ముందు నేను చెప్పేది. బాబు నై, పహలే పీలో బాద్ మే బోలో. పీలో పీలో అని ఫీల్ అవుతుంది. ఒక్క పీకు పీకు బావా. పీలో బాబు. అబ్బా, ఏమిటి పానకం ఇంత మంటగా ఉంటుందా? గట్లనే ఉంటుంది బాబు, ఇంకో గుట్టకి. ప్లీజ్ బావా, నా మాట విను. ఎవరన్నా చూస్తే బావద్దు. నువ్వు అసలే ఒట్టి మనిషి కాదు. అబ్బా కొస్తావేంటి? బాబుకు మర్యాదలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు నాకెందుకు నమస్కారం? నా చేతులు ఎత్తుకుపోయినాయి, విడదయ్యా. అమ్మో అమ్మో అమ్మో, బాబుకి ఎవరో చేతబడి చేసినట్టు. చేతపడి కదా, గీతపడి కాదు. వాడి కదా వందా నా బొంద ఇంత బంగు కొట్టాడు. బొంగే నా చేతులు ఎత్తుకుపోయినాయి, విడదయ్యా. అరే థ్యాంక్స్ అత్తో. నా చేతులు ఎత్తుకుపోయినాయి. అరే విడిపోయాయి అత్తో. వీడిని తీసుకెళ్లి లోపల ఏమిటండి రోజు రోజుకి వీడు అలవాట్లు వీడును. మీరు అసలేం పట్టించుకోరా? దట్ ఈస్ మై సన్. వినాయకం, ఎక్కడ మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే. ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ డాడీ, అదిగో ఈ గుంపులోంచి వినపడింది. ఈ బూచలోనే ఆ బూచోడు ఉంటాడు. చూస్తా ఉండండి. అయ్యగారు అయ్యగారు. ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది. అయ్యగారు ఏమండి? అయ్యగారు 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 ఏమండే? ఇది ఇక్కడ ఉన్నాడు. ఇతను మా డాడీయా? పుట్టి 25 ఏళ్ళయింది. ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు. ఎవరన్నా వింటే బాగుండదు. అంచెతలో పుట్టిన ఎదవా, ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యం లాగా, మురికిలో ముత్యం లాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. చనిపోతున్నారు. ఎరా సన్నో, ఇక నేను చదవండి డాడీ. ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను. వెరీ గుడ్. మీరా? ఏ డౌట్ గా ఉందా? మీరెప్పుడు వచ్చారు?
ఎప్పుడొచ్చానో కూడా తెలియనంత ఏకాగ్రతతో పెయింట్ చేస్తున్నావు అన్నమాట. 24 అవర్స్ ఈ ఆర్ట్ పిచ్చేనా? నా హార్ట్ గురించి పట్టించుకోవా? ఎనీవే థ్యాంక్ యూ. దేనికి? స్టిక్కర్లా రాలిపోకుండా పర్మనెంట్ గా నా నుదుట తిలకం దిద్దినందుకు. ఏమయ్యా అయ్యా కోట్లకి నమ్మనం వచ్చాడా? ఆయన సన్ వచ్చాడు. వాడెందుకు వచ్చాడు? ఐ కాంట్ హెల్ప్ ఇట్. హాయ్ అంకుల్. గిరి అక్కడ కూర్చున్నావేంటి? అది అయ్యగారి సీటు. భలే చెప్పావయ్యా. మా నాన్న ఈయన ఈక్వల్ పార్ట్నర్స్ అయినప్పుడు ఒక సీట్ ఏంటి 2 సీట్లు ఉండాలి. నోర్మై లేక నుంచి ఎందుకు అంకుల్ అంత కోపం? ఈ జీవితంలో ఏ శాశ్వతం? లైఫే శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత? ఐ సే యు షట్ అప్. ఆ, కర్మకాలి రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపీ పెట్టావనుకో, నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా. ఏ పక్షవాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో, నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా. అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ? గేట్ వాచ్మెన్. మళ్ళీ ఎక్కడికే వెళ్లాల్సి వచ్చిందనుకో. కొట్టు వేద్దామని. రేయ్, నీ కొడుకు ఏ వాడాడో వినవరా? చేతిలో తుపాకీ లేదు కాని ఫ్రెండు కాల్చి పారేసావండి. రాయ్, ఆయన అంటే ఎవరనుకున్నావురా? ఆయన ఇంట్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తినాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా. ఆయన్ని పట్టుకుని నీ నోటితో చెడుకూస్తావా? ఛీ! కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా. సారీ ఫ్రెండు, నీ మూడు పాడైంది. సిక్కు ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం. సిగ్గు లేకుండా అలా నిలబడతావే రా. ఇవిగో చాలా లేవు. ఇస్తా. నువ్వు మంచి ఫైరింగ్ మూడ్ లో ఉన్నావు కదా. ఈ ఆవేశంలో ఏ లారినన్నా గుద్దావనుకో, నాకు వారసుడు లేకుండా పోతాడు. వారసుడి మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడు. పిచ్చి నా కొడక. రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి 2 నాలికలు ఉండాలిరా. ఒకటి నిజం చెప్పడానికి, రెండోది అబద్ధం చెప్పడానికి. ఏం నువ్వనేది? ఎందాక అక్కడ అన్ని కూల్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెబుతున్నాను ఇను. రేపు సిక్కు ఫ్యాక్టరీ ఏలంపాటకి ఆడికి అచ్చొచ్చిన కారని 118 వేసుకుని నా ఫ్రెండ్ ఎగేసుకుని వస్తాడు కదా. ఆ కారు నువ్వు లారీతో గుద్దించి ఆడి పేడాలు పోయినాయి అనుకో, ఫ్యాక్టరీ ఏమందవుద్ది? కాలో చెయ్యో ఇరిగిందనుకో, ఎందాక నువ్వు కూర్చున్న కుర్చీ నీ దవుద్ది. కూలయ్యావు కదా, ఇగో తేడాలి.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొన్నేళ్లుగా మూతపడి ఉన్న మహాలక్ష్మి ఆగ్రో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని యాక్షన్ మొదలు పెట్టబోతున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, మున్సిపల్ కార్పొరేషన్ కి, కార్మికులకు మేనేజ్మెంట్ బకాయి పడ్డ మొత్తం 1,20,00,000. కాబట్టి ఈ వేలంపాటను 1,20,00,000తో మొదలు పెడుతున్నాం. సర్కారు వారి పాట 1,20,00,000. 1,50,00,000. 1,70,00,000. 2.5 కోట్లు. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు ఒకటోసారి. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు రెండోసారి. कोई फायदा नहीं ढाई करो కోట్లింగం గారి పాట 2.5. పాట ఆపండి. రా ఫ్రెండ్ రా. ఇప్పటిదాకా నువ్వు రాపోయేసరికి పాట నా పేరుని పాడేస్తున్నా. నీ పేరు మీద పాట దానికి మన కంపెనీ పేరు మీద పాడొచ్చుగా. నీ నా అనుకునే మనిషికి మన అనే మనసు ఉండాలిగా డాడీ. స్నేహానికి లొంగిపోయి నువ్వు వాడిని పార్ట్నర్ గా చేర్చుకుంటే స్వార్థానికి అప్పుడు పోయి వాడు నీకు పాడికట్టాలని చూశాడు. ఆప్షన్ తనుకొట్టేయాలనే ఆలోచనతో పథకం ప్రకారం వీడు నిన్ను చంపాలనుకున్నాడు. అదృష్టవశాత్తు నీ కారు నేనే వేసుకెళ్ళబట్టి వీళ్ళ అసలు రంగు బయటపడింది. రండి ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. నా డబ్బు తింటే